శ్రీశైలం మండలంలో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాత సునిపిండ గ్రామంలోని సినీ రెసిడెంట్ అండ్ లాడ్జ్ యజమాని చెన్నారెడ్డి గృహంలో చిరుతపులికి చెందిన ఓ గోరు అడవి జంతువైన కణితికి చెందిన కొమ్మును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం రేంజ్ సబ్ డిఎఫ్ఓ భవిత, రేంజర్ పరమేశ్వరులు పథకం ప్రకారమే పాత సునిపింటలోని చెన్నారెడ్డి గృహంలో మీడియాకు వెల్లడించారు. అయితే అటవీ శాఖ సిబ్బంది రైడ్ చేసిన సమయంలో నిందితుడు చెన్నారెడ్డి అతని గృహంలో లేడని, అతని కోసం గాలిస్తున్నామని రేంజర్ పరమేశ్వరులు తెలిపారు. నిందితుడు చెన్నారెడ్డిపై వన్యప్రాణుల చట్టం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడు చెన్నారెడ్డిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈవినింగ్ మాకు మా డిప్యూటీ డైరెక్టర్ గారికి వచ్చిన రహస్య సమాచారం మేరకు మా సబ్ డిఎఫ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో శ్రీశైలం రేంజ్ ఆఫీసరు మరియు ఆత్మకూరు రేంజ్ ఆఫీసరు మా సిబ్బంది అంతా కలిసి ఇక్కడ ఓల్డ్ సున్నిపెంటలో ఒక హౌస్లో వన్యప్రాణి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే మేము మొత్తం వెరిఫై చేశాము. వెరిఫై చేస్తే మనకి దుప్పి కొమ్మ, కంచి కొమ్మ ఒకటి, నెక్స్ట్ చిరుతపులి యొక్క గోరు ఒకటి దొరికింది. సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నెక్స్ట్ ఇంకా ఇండిపెండెంట్లో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే, వాళ్ళు కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాత రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో, చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాలు కానీ, దంతాలు కానీ, గోళ్ళు కానీ, ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైడ్లో ఉంటారు. అట్లా కాకుండా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చి పట్టుకున్నామంటే చాలా సీరియస్ క్రైమ్. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్టు, చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు పత్రికా మిత్రులు కూడా కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి గ్రామస్తులు కొద్దిగా చైతన్యపరచుగా కోరుతున్నాం. సో మనకున్న ఎన్ఎస్టీఆర్ ఇక్కడ దేశంలోనే మనకున్న అతిపెద్ద టైగర్ జోన్ ఇది. సో ఇక్కడ ఒక టైగర్ ఉందంటే ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటేనే టైగర్ ఉంటుంది. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మీరు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే సెక్షన్ 9, 29, 44, 39B ఇవన్నీ 51 కింద పనిషబుల్ ఇవన్నీ. సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించింది. వైల్డ్ లైఫ్ ట్రోఫీలు కలిగి ఉండడము, ప్రభుత్వ సొత్తులను అనుమతి లేకుండా కలిగి ఉండడము, ఆ నేరాల కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ 1 or 2 డేస్లో అయిపోతుంది. పెద్ద ఎక్కువ టైం ఉండదు దీనికి. నేను వచ్చానంటే 1 or 2 డేస్లో అయిపోతుంది. మళ్ళీ మీకు డీటెయిల్గా నేను టోటల్ పూర్తి రిపోర్ట్ మీకు చెప్తాను. చెన్నారెడ్డి ఇక్కడ ఆయనకు ఏదో లాడ్జ్ కూడా ఉందంట. వాళ్ళ సన్ను వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారని. ఆయన రేపు వస్తారు బహుశా. రేపు రమ్మని నోటీస్ కూడా ఇచ్చాము మేము. వాటి నోటీస్ కూడా ఇచ్చాము వాళ్ళకి. సో మేబీ రేపు ఈవినింగ్ కన్నా మీకు నేను అప్డేట్ చేస్తాను. To everyone, today we have all gathered here because yesterday we did a search and seizure operation in Old Sundipenta area regarding the possession of wildlife trophies in a house in the Old Sundipenta area of Srisailam district. So there we seized the leopard claw and one sambar horn, which are both the Scheduled 1 species under the Wildlife Protection Act, and this is an offence to keep the wildlife trophies in your home without proper license and authorization. So we through proper procedure we conducted this search operation. The entire team of Srisailam range, we went there, and with the permission of the accused house we started this search operation, and we seized the materials which we found there.